చూసే అవకాశం వచ్చినప్పుడు కాదని ఎలా అనగలను? ఆయన భయంలో న్యాయం ఉన్నప్పుడు కుదరదని ఎలా అనగలను? ఒప్పుకున్నాను. నాకు వాణ్ణి చూసినా చాలు చక్రే. మరి ఈ పిల్లల గురించి తనతో చెప్పావా? ఇంకా లేదు. ముందు నా కొడుకుని చూసిన తర్వాత మనకి ఇంకో 2 పిల్లలున్నారని సర్ప్రైజ్ చేయాలనుకున్నాను. వాడికి తమ్ముడు చెల్లెలున్నారని, తనకు కూతురు ఇంకో కొడుకున్నారని ఆ శుభ సందర్భంలోనే చెప్దామని నిర్ణయం తీసుకున్నాను. మంచి వార్త చెప్పావు జనని. ఐ విష్ యూ ఏ ప్రాస్పరస్ ఫ్యూచర్. మీరు పిల్లల కోసం పేరెంట్స్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది గొప్ప విషయం. నీ స్నేహితుడిగా నేను చాలా సంతోషపడుతున్నాను. మీరిద్దరూ ఒక మాట మీద నిలబడి పిల్లలకు మంచి భవిష్యత్తు అందించండి. నువ్వు నీ పెద్ద కొడుకుని చూడగానే ఈ పిల్లల విషయం కూడా చెప్పు. అసలు ఈ పాటికే ఎప్పుడో చెప్పాల్సింది జనని. బాగా ఆలస్యం చేసావు. అయినా ఇంకా లేట్ చేయకు, వెంటనే చెప్పేసి. అలాగే చక్రి, చెప్తాను. చక్రి, నువ్వు కూడా ఆ పార్టీకి రావచ్చు కదా? లేదులే జనని, నాకు చాలా ముఖ్యమైన పనులున్నాయి. ఒకసారి నీ పెద్ద కొడుకుని చూశాక మళ్ళీ నీకు చూడాలని కోరిక కలుగుతుంది కదా. ముందు ముందు ఎప్పుడైనా కలిసి చూడొచ్చులే. ఆల్ ద బెస్ట్ జనని. వస్తాను. రోజుల్లో వాడి పుట్టినరోజు ఇది వాడికి అందించాలి. ఈ చైన్ వేసుకుంటే నా చేతులతో ప్రేమగా వాడిని తడివినట్టు తృప్తి పొందుతాను. ఎలా అయినా ఇది వాడికి చేరాలి. అమ్మా, ఈ చైన్ నా మెడలో చూసి నువ్వు షాక్ అయిపోవాలి. ఎన్నోసార్లు నువ్వు మెచ్చుకున్నా ఈ చిట్టియే నీ కన్న కొడుకని తెలిసి మురిసిపోవాలి. ఆ క్షణం నువ్వు ఎంతగా సంతోషిస్తావో తలుచుకుంటేనే ఆనంద బాష్పాలతో నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. ఆ క్షణం ఊహిస్తుంటేనే మనసు ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. చూడాలమ్మా, అప్పుడు ఆ క్షణం నిన్ను చూడాలమ్మా. కన్న తల్లి ఆనందాన్ని చూసి ఈ కొడుకు పొంగిపోవాలమ్మా. బాబు అంటూ పరుగున వచ్చి నువ్వు నన్ను గుండెలకి హత్తుకోవాలమ్మా. నాన్న ఎన్ని ఆంక్షలు పెట్టినా ఆ క్షణం నువ్వు వాటిని పట్టించుకోవని నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఆ మాట నిన్ను కట్టిపడేసినా నువ్వు ప్రేమగా చూసే చూపు చాలమ్మా. నీ బాధ తొలగిపోయి తృప్తిగా నా వైపు చూస్తే చాలమ్మా. నేను సంతోషపడతాను. హాయ్ తరుణ్. చీరా, ఈరోజు రాత్రికి మీ ఫ్యామిలీ స్టోరీలో సంతోషకరమైన సీన్ రివీల్ అవ్వబోతోంది కదా. ఈరోజు మీ జీవితాల్లో మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుందని నేను అనుకుంటున్నాను రా. ఈ పుట్టినరోజు నీ లైఫ్లో గొప్ప మార్పుని తీసుకొస్తుందిరా. మీ ఫ్యామిలీ సంతోషాన్ని చూసి మేం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలనుకుంటున్నాం. గాడ్ ఈస్ గ్రేట్. నీ కోరికలన్నీ నెరవేరాలి. మీ కుటుంబం అంతా ఒక్కటిగా కలిసి ఉండాలి. హ్యాపీ బర్త్డే టు యూ తరుణ్. థ్యాంక్ యూ అంకుల్. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ అంకుల్. అసలు ఈ స్టోరీ అంతా రివీల్ చేసింది మీరే అంకుల్. తాతయ్యని పరిచయం చేసింది, తన ద్వారా వివరాలు తెలుసుకునే అవకాశం ఇచ్చింది. ఈ జర్నీ స్టార్ట్ అవ్వడానికి యు ఆర్ ద మెయిన్. ఇంత సంతోషం మాదవడానికి మీరే కారణం అంకుల్. క్రెడిట్ గోస్ టు యూ. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. ఏంట్రా గ్రీటింగ్స్ గట్టిగా చెప్తున్నావా తరుణ్కి? చెప్పాలి కదా. తరుణ్ ఏమన్నా నాకు పరాయివాడా? నా అన్న కొడుకు.
అయినా ఒకసారి నీ కొడుకుని చూడరా, తేరిపారా చూడు, సినిమా హీరోలా ఎలా ఉన్నాడో చూడు. ఉంటాడ్రా, ఎందుకుండడు? వాడెవడ్రా? సన్ ఆఫ్ గుణశేఖర్, గుణగణాల్లో నెంబర్ 1. గుడ్ బిహేవియర్, జెంటిల్మెన్, బై ది బై గుడ్ డాక్టర్ ఆల్సో. నానా, నువ్వేంటి ఇంకా ఇలాగే ఉన్నావు? కొత్త షర్ట్ వేసుకోలేదే? మీ అత్త దాన్ని ఉతికి ఇస్త్రీ చేయించి తెస్తుందిరా. కొత్త షర్టు ఉతకటం ఏంటి, ఇస్త్రీ చేయించడం ఏంట్రా? మరేం లేదురా, ఆ షర్ట్కి కాస్త మరక పడింది. మరక? నేను అంకుల్ చూసినప్పుడు మరకేం లేదే. ఎప్పుడు పడింది? ఎలా పడింది? ఎప్పుడు, ఎందుకు, ఎలా అనే క్వశ్చన్స్కి నా దగ్గర సమాధానాలు లేవు, కానీ పడింది అంతే. బట్టల మరకదేముందిరా, తుడి చేస్తే పోతుంది. కాని బతుకు మీద మరక పడద్దు, అది బతుకున్నంత కాలం పోదు. తమ్ముడు, పనమ్మాయి ఐరన్ చేస్తుంది, నేను వెళ్ళి తీసుకొస్తానులే. అయినా ఆ షర్టే వేసుకోవాలేంట్రా? నీ కబోర్డ్లో ఇంకా చాలా బట్టలున్నాయి కదా. ఆ షర్ట్ వేసుకోవాలని డిసైడ్ అయ్యానక్క. ఇష్టపడి తెచ్చుకున్న షర్ట్ కదా, అది వేసుకుని వెళ్ళడమే కరెక్ట్ అని నా ఫీలింగ్. ఐరన్ అయిందేమో, తీసుకురాక్క. సరే సరే, నువ్వు రెడీ అవ్వు, నేను షర్ట్ తీసుకొస్తాను. సరే అక్క. ఏ జనని, నా తమ్ముడు నువ్విచ్చిన షర్టు వేసుకుని వస్తే చూసి మురిసిపోదామని అనుకున్నావు కదూ. నీ ఆనందం నేను తట్టుకోలేను. ఇవాళ నీ మొహం మాడిపోవాలి, ఎక్కిళ్ళు పడి ఏడ్చేలా చేయాలనుకుంటున్నాను. నీ బతుకుతో ఇవాళ చెడుగుడు ఆడతానే, నిన్ను బంతాట ఆడతాను. ఏయ్ అమ్మా, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురాపో. అలాగేనమ్మా.